రాజనగరం మండలం నరేంద్రపురం గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి రంగులు వేయించడానికి విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు భారతీయ జనతా పార్టీ నాయకులు కంబాల శ్రీనివాసరావు ₹1,00,000 విరాళం అందించారు. చెట్ల పద్మారావు ఆధ్వర్యంలో వెంకటేశ్వర స్వామి ఆలయ కమిటీ సభ్యులు గ్రామస్తులు కంబాల శ్రీనివాసరావు వద్దకు వచ్చి ఆలయానికి రంగులు వేయించడానికి సహాయం చేయాలని కోరారు. దీనిలో భాగంగా మంగళవారం రాత్రి గోకవరం తంటికొండ రోడ్లోని సీఎండీ కార్యాలయం వద్ద ₹1,00,000 చెక్కును కంబాల శ్రీనివాసరావు కమిటీ సభ్యులకు అందించారు. ఈ సందర్భంగా కంబాల శ్రీనివాసరావు మాట్లాడారు. శిథిలావస్థలో ఉన్న ఆలయ అభివృద్ధికి, నూతన ఆలయ నిర్మాణానికి నిరంతర కృషి చేస్తామన్నారు. పేదల సంక్షేమానికి 18 రకాల ఉచిత సేవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో గోకవరం రాజనగరం బీజేపీ మండల అధ్యక్షులు ఇనకోటి బాపన్న దొర, ఆళ్ల శివ నాగరాజు, ఉపాధ్యక్షులు వెంకటేష్, నాయకులు వరసాల ప్రసాద్, దాసరి ధర్మరాజు, బత్తుల నానాజీ, నాగా రమేష్, వీరాంజలి, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. శ్రీ మహాగణాధిపతి నమః. భారత్ మాతాకి జై. జై శ్రీరామ్. నేను మీ కంబాల శ్రీనివాసరావు, విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడిగా, అలాగే భారతీయ జనతా పార్టీ నాయకుడిగా మీకు అందరికీ సుపరిచితమే. సో ఈ భక్తులందరూ కూడా నరేంద్రపురం నుంచి వచ్చారు. యాక్చువల్గా జరిగింది ఏంటంటే, నేను వైజాగ్ నుంచి ఒకసారి పని మీద వస్తూ ఆ వెంకటేశ్వర స్వామి టెంపుల్ చూశాను. నేను ఈ చుట్టుపక్కల మండలాల్లో రాజానగరం, జగ్గంపేట, రంపచోడవరం అన్ని గోళ్ళకి ఇస్తున్నాను కదా, వీళ్ళు ఏదో ప్రారంభోత్సవం చేస్తున్నారు, వీళ్ళు నా దగ్గరికి ఎందుకు రాలేదని మనసులో అనుకుని నేను వచ్చేసాను. అక్కడ ఆగలేదు నేను. తర్వాత పద్మారావు గారు నా గురించి ఎలా తెలిసిందో చాట్ల పద్మారావు గారికి తెలిసింది. ఆయన ఫోన్ చేసి నరేంద్రపురం నుంచి మాట్లాడుతున్నానండి, ఇలా వెంకటేశ్వర స్వామి టెంపుల్ మేము కట్టుకున్నాం, దానికి పెయింటింగ్కి పెండింగ్ ఉండిపోయింది, మాకు ఇంత ఖర్చు అయిందని చెప్పి మీరు అందరికీ చేస్తామని తెలిసిందని చెప్పి మాకు చేయండి అని చెప్పి అన్నారు. నాకు అనిపించింది ఆ వెంకటేశ్వర స్వామిని మనసులో అనుకున్నాను. ఆయన వెంటనే కబురు పంపించినట్టు అయింది. చాలా సంతోషం అనిపించింది. కొద్దిగా ఆలస్యమైనా కానీ ఈరోజు వాళ్ళకి ఆ పెయింటింగ్ సంబంధించిన దాంట్లో ₹1,00,000 వాళ్ళకి రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ విషయాన్ని మీకు అందరికీ తెలియజేసుకుంటూ భారత్ మాతాకి జై. జై శ్రీరామ్. జై కంబాల, జై కంబాల, జై కంబాల. కంబాల శ్రీనివాస్ గారి నాయకత్వం, కంబాల శ్రీనివాస్ గారి నాయకత్వం, బీజేపీ నాయకత్వం, బీజేపీ నాయకత్వం. ఈరోజు నేను వచ్చినటువంటి హిందూ బంధువులందరికీ తెలియజేసేది ఏంటంటే, కంబాల శ్రీనివాసరావు గారి యొక్క ఆలోచన ఆంతర్యం ఏంటంటే, హిందూ దేవాలయాలు పునర్నిర్మాణం కావాలి, ఇవి బాగుపడాలి. హిందూ దేవాలయాలు ఎప్పుడైతే పునర్నిర్మాణం అవుతాయో హిందువుల యొక్క ధర్మం ప్రభంజనం అవుతుంది. కాబట్టి హిందువుడు బాగోవాలన్నా, హిందూ దేవాలయాలు బాగోవాలన్నా, హిందూ ధర్మం ముందుకెళ్లాలన్నా ఒకే ఒక్కడు నరేంద్ర మోడీ గారు. కాబట్టి నరేంద్ర మోడీ గారు కావాలంటే మనం ఎందులో ఉండాలా? బీజేపీ పార్టీలో ఉండాలా. ఈ రాష్ట్రంలో మనందరం ఎందుకు కృషి చేయాలా? కంబాల శ్రీనివాస్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చేగాక నిద్ర పోకూడదని చెప్పి మీ అందరికీ సందర్భంగా నాయకత్వం, కంబాల శ్రీనివాస్ గారి నాయకత్వం, కంబాల శ్రీనివాస్ గారి నాయకత్వం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. అయ్యా అందరికీ నమస్కారం. నా పేరు చాట్ల పద్మారావు అండి. మాది నరేంద్రపురం రాజానగరం మండల గ్రామంలో. నరేంద్రపురాన్ని ఎప్పుడో నాకు 15-16 సంవత్సరాల వయసులో ఒక పాత దేవాలయాన్ని కట్టి అందులో వెంకటేశ్వర స్వామిని పెట్టామండి. ఆ స్వామి చీకట్లో ఉన్నారు. అందుచేత ఆ స్వామికి వెలుగు చూపించాలన్న మంచి ఉద్దేశంతో మా కమిటీ వారందరినీ, నరేంద్రపురం గ్రామస్తులందరినీ ఏకం చేసి ఈ రోజున అక్కడ ఒక ఆలయాన్ని చక్కగా ఇటువంటి పెద్దల సమక్షంలో ఆ ఆలయాన్ని కట్టడం జరిగింది. ఎందుకంటే పురాణాల్లో మహాదాతని చెప్పుకున్నామండి. అలాగే త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు గొప్ప దాతని చెప్పుకున్నామండి. అదేవిధంగా ద్వాపర యుగానికి వస్తే కర్ణుడు గొప్ప దాతని విన్నామండి. కానీ ఈ కలియుగంలో దాత ఎవరంటే కంబాల శ్రీని గారు. ఇటువంటి మహానుభావుడు దైవభక్తే కాదు దేశభక్తి కూడా చేయాలన్న మంచి ఉద్దేశంతో మొన్ననే డిసెంబర్ 25వ తేదీ నాడు భారతీయ జనతా పార్టీలో వీరు చేరడం జరిగిందండి. ఆ రోజున 2 జిల్లాలో జనం అంతా కూడా ఇక్కడే ఉండి వారందరూ మంచి చెట్లు చూసిన ఘనత కంబాల శ్రీనివాసరావు గారు. కూడా ఈ రోజు నుంచి శ్రీనివాసరావు గారు వెంటనే మేము ప్రయాణం చేస్తానని నేను ప్రమాణం చేసి చెప్తున్నానని ఈరోజు. Thanks.